మనసిచ్చుకోవడం ముఖ్యం. ఆ అబ్బాయి చెప్పింది 100% కరెక్ట్. మీరేమంటారు బావగారు? సరే, అమ్మ ఐస్ తింటుందండి. యోగ్యులే అయితే నువ్వే తింటున్నావు. నువ్వు ప్రేమించిన అతను ఎవరమ్మా? మా ఐస్ ఎలా ఉందమ్మా? బాగుంది. ఇవాళ పొద్దున్నుంచి చదువుతున్నానండి, ఇవన్నీ కూడా చూపించు. పొద్దున్నుంచి చదువుతున్నానండి, ఒక్కళ్ళ సాయం లేడండి. వాడు వచ్చి 4 వీడియోలు తీసిన నెంబర్ పెట్టేసాడండి. ఫోన్ చేస్తున్నారండి అందరూ. పొద్దుటి నుంచి ఇల్లంతా సర్దుతానే ఉందండి అమ్మ. నీకోసం లత వచ్చింది, తొందరగా మాట్లాడి పంపించేసి. సూర్య వచ్చి చూశారంటే నీ ప్రేమ సంగతి పక్కన పెట్టు, ఉన్న ఉద్యోగం ఊడిపోతుంది. అలాగే అదేంటమ్మా తర్వాత పెట్టించా, పెట్టేస్తా పైన సర్దుతారా? దీని మధ్యన సెట్ చేసేస్తాను, పైన బట్టలు పెడతాను. పొద్దుటి నుంచి ఒకటే ఫోన్లు అండి. ఇచ్చాడండి సాహిత్ నెంబర్ ఇచ్చాడండి, ఇంటికి డబ్బులు వేయమని. అందరూ బ్యాడ్గా అమ్మకి ఫోన్లు చేసి విసిగిస్తూ ఉంటారండి. ఏమంటే మీకు వెయ్యాలంటే ఎంతో కొంత మీకు తోసినంత 200, 100, 300, 500, 1000 అలా వేయండి. అంతేగా నష్టమాను ఫోన్లు చేయకుండా మీరు. ఏయ్ చూసా, ఇందాక వచ్చింది మళ్ళీ వచ్చేసింది అప్పుడే. నేను షా చో చో దంతి నేను ఏ స్నూపీ వెళ్ళు, ఇట్రా. అంతే ఏంటి దా 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 ఇట్రా దా ఇట్రా ఇట్రా. దా అమ్మ దగ్గరికి వెళ్ళు. దా అచ్చం పుల్లేనే. పొద్దున వాకింగ్కి వెళ్ళి పిల్లి తెద్దాం అనుకున్నాం, రాలేదు. నువ్వు 6 గంట పొద్దున పెట్టవైపోయావు. మీరు వెళ్ళారా? నిన్నటి నుంచి హెల్త్ బాగాలేదండి అమ్మకి. ఇప్పుడు ఎలా ఉందమ్మా? నీరసం అంతగానే ఉన్నది. ఒక ఐస్ ఇప్పించాడండి, వీడియో తీసుకుంటున్నాడు. రాజుకు మళ్ళీ తయారైపోయాడండి వాడు కూడా. ఏం చెప్పాలి, నా 3 కొడుకులకు వచ్చినప్పుడు 2 మంచం అయితే ఇక్కడ 2 సిట్టింగు. అక్కడ సాయిచ్చు ఒక 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాడు సాయిచ్చు. కానీ వాళ్ళు ఏం తాయరు. సాహిత్యం ఉండగా నాకు డబ్బులు ఏమి ఇస్తున్నారు, పప్పు దినుసులు ఏమి ఇస్తున్నారు చెప్తారు. చెప్పేసాక వెళ్ళిపోతాడు. అన్న వాళ్ళు చాలా మంచోళ్ళు కదమ్మా. చూపించిన వెనకాల సెట్టింగ్ అంతానే పూర్తిగా సెట్ చేసాక హోమ్ టూర్ తీసుకో. అవి 2 తీసే, పైన 2 డబ్బాలు ఓకే దగ్గర ఉన్నాయి. ఇవాళ చికెన్ తేవాలి, పప్పు దినుసులు తేవాలి. అక్కడ నువ్వు అక్కడ కొట్టు, వెళ్తుందేమో. అక్కడ చికెన్ షాప్ దగ్గర కొట్టు నువ్వు డబ్బులు. ఇంకా అంతే, బియ్యం, చికెన్ షాపు, చికెను, లవ్ మొగ్గలు అవి తేవాలి. అయిపోయాయి. ఇవాళ రాకేష్ మాస్టర్ జ్ఞాపకార్థంగా బిర్యానీ పంచుతూ ఉన్నామండి ఈవినింగు. అందుకని అన్ని సరుకులు తేవడానికి వెళ్తున్నాం అమ్మ నేను.
ఇంకా నువ్వు వచ్చాక అక్కడ పెట్టుకోవచ్చు, సెంటర్లో పెట్టుకోవచ్చు బిర్యానీ. వచ్చిన లాభం ఇద్దరికి. ఇద్దరు సమ్మని గిన్నెలు కట్టడం, లేకపోతే ఇద్దరు కలిసి ఒక మనిషిని పెట్టుకుంటాం, ఏదో చెయ్యాలి. సాయంత్రం వచ్చిన లాభం ఇద్దరు పెంచేసుకుంటాం. చూడండి మాస్టర్ని ఎంత హైట్లో పెట్టిందో అమ్మ. అట్టు పెట్టి ఇచ్చే నాకు ఇచ్చేస్తే పెట్టేసుకుంటే బట్టలు మడిచి పెట్టేస్తాను. ఓకే బాయ్ చెప్పమ్మా. బాయ్. బాయ్ అండి, నమస్తే. కొత్తగా పెట్టుకున్నాడండి తమ్ముడు, అందుకు మీరందరూ కూడా లైకులు చేసి గంట మారు కొట్టండి. నాకు కూడా కనక మాస్టర్ కూడా లైక్ చేసి గంట మారు కొట్టండి. ఓకే.